గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు అయితే నేను ఓడిసీ సినిమాకి అయితే వెళ్ళిపోయినా. ఓడిసీ సినిమా నాకు చాలా బాగా నచ్చింది. సో చిన్న రివ్యూ ఇది. స్పాయిలర్ అయితే ఏముండదు. నార్మల్‌గా నాకు నచ్చింది నాకు నచ్చినట్టు చెప్తా. సో మెయిన్‌గా చెప్పాలంటే ఫస్ట్ ఒక 20, 30 మినిట్స్ సోదుంటది. అంటే క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేస్తుంటారు. మెల్లగా ఏమైంది అంటే ప్యారలల్ స్టోరీ టెల్లింగ్ ఉంటది కదా! మన నోలన్ మామది. సో ఆ ప్యారలల్ స్టోరీ టెల్లింగ్‌లా కొంచెం మనకి ఈ ఇంట్రొడక్షన్ ఇచ్చే దాంట్లో కొంచెం బోర్ కొట్టింది. ఫస్ట్ 30 మినిట్స్ నేనైతే లిటరల్‌గా నిద్ర మబ్బుల్లో ఉండే. ఏమైతుంది అని ఇట్లా కళ్ళు తెరిచి చూసిన. తర్వాత వన్స్ క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేసినంక ఉంటది మామ, ఇచ్చి పడేసిండసలు. ఎలిమెంట్స్ వాడుకున్నంత ఈయన కమర్షియల్ ఒక డైరెక్టర్ అయితే ఈయన ఎట్లా వాడుకుంటాడు? మన బోయపాటి వీళ్ళు కొరటాల శివ ఎట్లా వాడుకుంటారో అట్లా మాస్ ఎలిమెంట్స్ వాడుకొని నీకిట్లా నిద్ర ఇట్లా వస్తదన్నప్పుడు అని పిలుస్తాడు. నీకిట్లా నిద్ర వస్తుంది మళ్ళీ అని పిలుస్తాడు. సో కమర్షియల్ ఎలిమెంట్స్ వాడుకొని పే ఆఫ్స్ ఇచ్చిండు. అసలు ఎక్స్‌పెక్ట్ జేయలే ఎవ్వరు. నీకు లిటరల్‌గా తెలుసా? చైర్‌కి ఎడ్జ్‌కి కూర్చొని నువ్వు చూస్తావనమాట సినిమా. ఏమైతది? నెక్స్ట్ ఏమైతది? ఏంది ఇంకా లాగుతున్నావేంది? చూపి అన్నట్టు ఫీల్ అయితావు నువ్వు. అదైతే నేనైతే ప్రామిస్ చేయగలుగుతా. సో క్యారెక్టర్స్ చేసి అందరూ చాలా బాగా చేషిర్రు. ఎవ్రీథింగ్ ఈస్ పర్ఫెక్ట్. నీకు ఐమాక్స్ కెమెరా ఎంత పర్ఫెక్టో, నోలన్ మామ ఎంత పర్ఫెక్టో, నోలన్ మామ స్టోరీ టెల్లింగ్ కూడా అంతే పర్ఫెక్ట్. లాస్ట్‌కి ఇట్లా పడతది. డైరెక్షన్ రిటన్ బై నోలన్ మామ. ఆఫ్‌కోర్స్ నోలన్ అది. ఒక ఎత్తయితే భయ్యా ఎవడు కొట్టిండు ఆ మ్యూజిక్ నేను పేరు చూసుకోలేదు గానీ, ఇచ్చి పడేసిండు అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! ఏం కొట్టిండా అసలు సినిమాని బతికించిండు ఎవరైతే మ్యూజిక్ డైరెక్టర్ ఉండో ఆయన. బీజీఎం అయితే ఇచ్చి పడేసిండు. నీకిట్లా టెన్షన్ బిల్డ్ అయితుంటే ఏమైతుంది? ఇట్లా మెల్లగా స్టార్ట్ చేస్తాడు. డన్ 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 అనుకుంట పేస్‌లాగా కొడతాడు బీజీఎము. అబ్బబ్బబ్బా! ఈ ఇంగ్లీష్ వాళ్ళ, హాలీవుడ్ వాళ్ళది అసలు డిఫరెంట్ ఉంటదనమాట మొత్తం. వీళ్ళ స్టైల్ తీసే స్టైల్ వేరేగా ఉంటది. మ్యూజిక్ స్టైల్ వేరేగా ఉంటది. అసలు వేరే లెవెల్‌లో తీసిర్రు అందరూ కలిసి. ఒక్క కన్సర్న్ ఏముండే అంటే మన హైదరాబాద్‌లో ఐమాక్స్ లేదు. నేనైతే పీసీఎక్స్‌లో చూసిన. పీసీఎక్స్‌లో నీకు పైన బ్లాక్ బార్ ఉంటది. కింద బ్లాక్ బార్ ఉంటది. స్క్రీన్ కూడా మొత్తం ఉండదు. కాకపోతే పీసీఎక్స్‌లో సౌండ్ అయితే అబ్బబ్బబ్బబ్బా! ఏమైనా ఉంటదా? అసలు 'క్రిస్టోఫర్ నోలన్' సినిమా అండ్ పీసీఎక్స్ అంటే గోటెడ్ ఐమాక్స్ ఉంటుండే చూడు. అది ఎట్లుంటుందో నాకు తెలవదు. నేను పోలేదు గానీ, ఇప్పుడు మాత్రం పీసీఎక్స్ అయితే ఇచ్చిపాడు. సౌండ్ అయితే ఇచ్చిపాడు అసలు పాపం. కానీ మన ఐమాక్స్ ఉండుంటే నా దాంట్ల ఆ స్క్రీన్ సైజ్‌లా క్రేజీ ఉండేది ఎక్స్‌పీరియన్స్ అయితే. అంటే అన్నారు ఇక్కడ నుంచి మొత్తం కట్ అయిపోతదని. మరి మాకైతే కొంచెం కట్ అయింది. మరి మొత్తం కట్ కాలే. కొంచెం కట్ అయింది. మాకైతే గట్ల కనిపించింది. ఫ్లాట్ రేషియోల. నాకు క్యూరియాసిటీ బిల్డ్ అయింది. అయ్యా! ఐమాక్స్ సినిమాలు తీసిర్రు మీరు. సొంత ఫిల్మే. ఈ ఫిల్మ్‌ని తీస్తారు. దీన్ని కట్ చేస్తారు. మళ్ళా ఫిక్స్ చేస్తారు. ఒక రీల్‌కి ఒకటి వీఎఫ్ఎక్స్ యాడ్ చేసి ఆ రీల్ ఏస్తారు. ఎంత ప్రాసెస్ భయ్యా ఈ సినిమా తీయాలంటే. మామూలా అసలు ఒక ఐమాక్స్ సినిమా తీయాలంటే. కానీ చెప్తున్నా కదా ఎవ్రీథింగ్ ఈస్ ఫర్ ఎ రీజన్ బై. నీకు ఆ స్కేల్ కనిపిస్తది. ఆ! ఇది 'లార్జర్ దన్ లైఫ్' సినిమా అంటారు చూడు. అది అన్నమాట ఈ సినిమా. నీకెక్కడ గూడా అరే! ఏంది మన ఎలిమెంట్ చూసినట్టే ఉంది అని ఎక్కడ అనిపియదు. అన్ని పెద్ద సెట్‌లు, పెద్ద ప్లేసెస్, పెద్ద డైలాగ్స్ అన్నీ క్రేజీ ఉంటాయి. ఒక్కొక్కటి నీకు పేరు పెట్టేది లేదక్కడ. అయితే ఒక్క చిన్న పాయింట్ ఏందంటే, మన నోలన్ మావ స్టోరీ టెల్లింగ్ కొంచెం ఈ సినిమాకి లాగీ టైప్ తీసుకెళ్ళిండనమాట. అంటే క్యారెక్టర్స్‌ని మొత్తం వాళ్ళ క్యారెక్టర్ పే ఆఫ్ ఇచ్చేటట్టు ప్రతి ఒక్కళ్ళకి రాసుకోండు. సో, అక్కడనే మెయిన్ ప్రాబ్లమ్. అంటే మనం ఇప్పుడు ఎట్లా అంటే మాస్ ఎలిమెంట్స్ బాగా అలవాటైపోయి అన్నీ ఇట్లా ఫాస్ట్‌గా డల్ అని పడేటట్టు ఉంటది కదా మనకిప్పుడు. కానీ ఆ స్టైల్‌లో కాకుండా ఒక స్లో డ్రామా బిల్డ్ చేసుకుంటే సినిమాని లాస్ట్ వరకు తీసుకుపోయి ఒక్కసారి పేలుస్తే అక్కడ ఫీలొచ్చింది. మధ్యలో అంత లాగ్ నీకు అనిపియదు. కాకపోతే కొంతమందికి అనిపియొచ్చు. బాగా ఈ కమర్షియల్ సినిమాని తీసుకొని అలవాటైపోయి చాలా మందికి ఆ ప్రాబ్లమ్ అయితే ఉంటది. నేను కూడా కొంచెం ఫేస్ చేసిన. కానీ లాస్ట్‌కి పే ఆఫ్ ఉంటది. ఆ పే ఆఫ్ కాడ నీకు మొత్తం సినిమా అంతా సాటిస్ఫాక్షన్. నోలన్ మామ అయితే మమ్మల్ని సాటిస్ఫై చేసిండు. అన్నిటితోటి మ్యూజిక్ తోటి, స్క్రీన్ ప్రెజెన్స్ తోటి, మన స్క్రీన్ రైటింగ్ తోటి, డైరెక్షన్ తోటి, సీన్స్ తోటి అబ్బా! అసలు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నీ పర్ఫెక్ట్‌గా పడ్డాయి. సో, నాకైతే నచ్చింది. నేను మళ్ళీ పోయి చూస్తా. ఈసారి డాల్బీ సినిమాలో చూస్తా. మనం పీసీఎక్స్‌లో చూసినాం కాబట్టి డాల్బీ సినిమా చూసి, డాల్బీ మన 'అల్లు' సినిమాస్ కూడా రివ్యూ ఇచ్చేదుంది. సో, 2 పనులయిపోతాయి మనకి. సో, పోయి అది కూడా వాచ్ చేసేయాలి. మళ్ళా 'స్పైడర్ మ్యాన్‌కి' రేట్లున్నాయి. 400, 500 రూపీస్ అంటే ఎవడు పెడతాడు? నాకైతే అంత పైసలు లేవు. నేనైతే కొంచెం వెయిట్ చేసి పోతా 'స్పైడర్ మ్యాన్' సినిమాకి. సో, దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. నాకు నచ్చింది చెప్పినా. మీకేమన్నా చెప్పాలనుకుంటే కింద కామెంట్ చేసేసేయండి. సో, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. స్టే ట్యూన్డ్. బై.